నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక ప్రాంతంలో ఉన్న డిత్వా తుఫాను మొదట ఉత్తర వాయువ్య దిశలోను తదుపరి రమారమి ఉత్తర దిశలోను ప్రయాణించిన తరువాత ఈరోజు నైరుతి బంగాళాఖాతం తమిళనాడు మరియు పుదుచ్చేరి కోస్తా తీరానికి సమీపంలో తుఫానుగానే కొనసాగుతుంది. ఈ తుఫాను ప్రస్తుతానికి 100 కిలోమీటర్ల దూరంలో కడలూరుకు, కరైకలకు కూడా 100 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలోను, వేదారణ్యానికి 140 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలోను పొంచి ఉన్నది. ఇది తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతం నుంచి తన కేంద్రానికి ఇంచుమించు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక రాబోయే 24 గంటల్లో ఈ వ్యవస్థ రమారమి ఉత్తర దిశలో తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తూ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు దగ్గరలో వచ్చే అవకాశం ఉంది. ఉత్తర దిశలో తన ప్రస్థానాన్ని కొనసాగించే ఈ వ్యవస్థ యొక్క కేంద్రం పుదుచ్చేరి తమిళనాడు తీరాలకు అతి సమీపంగా ఈరోజు మధ్యాహ్నానికి 60 కిలోమీటర్ల దూరానికి, సాయంత్రానికి 30 కిలోమీటర్ల దూరానికి చేరుకునే అవకాశం ఉంది. అంటే సముద్ర తీరానికి చాలా దగ్గరలో తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఈ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. డాప్లర్ వెదర్ రాడార్ కరైకల్లోనూ చెన్నైలోనూ ఉన్న ఈ రాడార్ వ్యవస్థ ద్వారా ఈ వ్యవస్థను నిత్యము పర్యవేక్షించడం జరుగుతుంది. ఇక ఈ వ్యవస్థ వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో వర్షపాతం సంభవించే సంభావ్యత చాలా అధికంగా ఉంది. రేపు పలు ప్రాంతాలలో సంభవించవచ్చు. తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాలలో, రేపు పలు ప్రాంతాలలో, 3వ రోజు కొన్ని ప్రాంతాలలో, తదుపరి 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కొన్ని జిల్లాలకు ఉంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో సంభవించే అవకాశం ఉండటంతో పాటు ఆ జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, బాపట్ల జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతానికి అవకాశం ఉంది. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు వాటికి అనుగుణంగా రెడ్, ఆరెంజ్, ఎల్లో వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. ఇక 2వ రోజైన రేపు కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలన్నింటికీ కూడా ఎల్లో అలర్టు జారీ చేయటం జరిగింది. ఇక దక్షిణ కోస్తా తీరం వెంబడి ఆవల గంటకు 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తదుపరి క్రమేపీ గాలుల యొక్క ఉధృతి తగ్గి రేపు ఉదయానికి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగానికి చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఈ 2 రోజులు ఆ పరిస్థితి ఉన్నందువల్ల ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల, తదుపరి ఉత్తర కోస్తా తీరం వెంబడి ఆవల సముద్ర తీరంలో సముద్రానికి లోపల కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నంలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను, మిగిలిన ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. ఇక దక్షిణ కోస్తా జిల్లా, రాయలసీమ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ లేదా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. వాటి యొక్క సంభావ్యత మధ్యస్థం నుంచి అధికంగా ఉంది. కానీ
బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో కూడా 1-2 చోట్ల వరదలు సంభవించే సంభావ్యత తక్కువగా ఉన్నప్పటికీ కూడా సంభవించే అవకాశం ఉన్నది.